నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన డోర్ డెలివరీ అన్నది అసలు ఇంకా అది ఎంత చెప్పుకున్నా సరే అది ఎక్కడ కూడా దానికి ఎండ్ ఉండదు. అంత అరాచకం, అంత దారుణం. అసలు డోర్ డెలివరీ చేయడం ఏంటి, ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపడం ఏంటి, డ్రైవర్ని తనతో పాటు ట్రావెల్ చేసేవాడిని. వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి డ్రైవర్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కూడాని. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళ జీవితం ఉంటుంది, వాళ్ళ స్టీరింగ్లో ఉంటుంది వీళ్ళు బతుకంతని. ఎవరైనా సరే డ్రైవర్గా మనం పెట్టుకుంటే, సొంతంగా నడుపుకుంటే అది ఓకే, ఎవరి సెల్ఫ్ వాళ్ళది. కానీ డ్రైవర్ చాలా ఇంపార్టెంట్ అండి. అది విమానమా, లేకపోతే ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ట్రైనా, లేకపోతే కారా, బస్సా, ఏదన్నా సరే స్టీరింగ్ ముఖ్యం. అక్కడ పైలట్ విమానానికి. సో ఇక్కడ ట్రైన్ అవనియండి, లేకపోతే బస్సులు అవనియండి, లేకపోతే కార్లు అవనియండి, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మరి అలాంటి ప్రాణాలని సేఫ్గా హ్యాపీగా జర్నీని నడిపించిన వ్యక్తిని అతి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేయడం. మరి ఇలాంటి వారిని వెనకేసుకు రావడం, సహాయాలు అందించడం, అన్నీ మాఫీ చేయడం. ఎందుకు ఈ ప్రస్తావన వస్తున్నదంటే, ఇప్పుడు అనంతబాబు కేసులో పోలీసుల వింత వైఖరి ఇప్పుడు బయటపడింది. వివాదాస్పదంగా పోలీస్ అధికారుల తీరు, అరెస్టు సమాచారం ఉప్పందించేలా చర్యలు, అనంతబాబు సతీమణిని అడిగితే ప్రశ్నలు ముందే లీకు. అనంతబాబు సతీమణిని తీసుకొచ్చి ఆవిడని మాట్లాడాలి, పూర్తిగా ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్తే ఏమేం ప్రశ్నలు అడుగుతున్నారో ముందే పంపించారట. చాట్ జీపీటీలో మొత్తం అంతా కూలంకుషంగా మనం చదువుకుంటుంటాం కదా, అలాగే వాట్సాప్లో పంపించారో లేకపోతే మెయిల్ పంపించారో, ఇదిగో ఈ క్వశ్చన్లు అడుగుతామండి, మీరు ఎలా చెప్పండి అని చెప్పి పోలీసులే చెప్పారని ఇప్పుడు వస్తున్న వార్తలు. మరి ఏపీలో సంచలనంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు. సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఎమ్మెల్సీకి 2-3 అధికారులు సహకారంపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరి అనంతబాబుకు సన్నిహితుడనే పేరున్న ఒక సిఐ పేరు అందరికీ బయటపడింది. సరే, పేరు నాకు ప్రస్తావించడం ఇష్టం లేదు. ఒక సిఐ గారు వైసీపీ హయాం నుంచే 2 చట్టాపట్టాలు వేసుకుంటున్నారట. ఇటీవల సర్పవరం స్టేషన్ సిఐ ఒకరు విఆర్కి వెళ్ళిపోయారు, ఒకరు ఆయనకు పూర్తి సహకారాలు వేసుకుని చట్టపట్టాలు వేసుకుని తిరిగారట. మరి ఆయన స్థానంలో ఇప్పుడు నేను చెప్పిన ఆ సిఐ నియామకం అయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు ఆయన చేతుల్లో పడింది. విచారణ, కోర్టుకు సాక్ష్యాలు అందించడం సిఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది ఎక్కడైనా సరే. మరి అనంతబాబు భార్య విచారణపై ముందే లీకులు వెళ్ళిపోయాయట. మీ సతీమణి పోలీసు విచారణకు వస్తున్నారు కదా, మేము అడగబోయే ప్రశ్నలు ఇవే అంటే పేపర్ లీక్. 1 గంటలో మిమ్మల్ని అరెస్టు చేసేందుకు మా టీం వస్తుంది, జాగ్రత్త. మరి నిందితుడికి పోలీసులే సమాచారం ఇచ్చేశారు. మరి అనంతబాబు మీద ఎంత అనంతమైన ప్రేమ ఉందో ఆ పోలీసు అధికారికి దీన్ని బట్టి తెలుస్తున్నది. మీ వైఫ్ని విచారిస్తాము, అవి ఏంటంటే ప్రశ్నలు ముందేస్తారు. అంటే ఇంక డిస్టెన్షన్లో పాస్ అవ్వచ్చు. ఎగ్జామ్కి వెళ్ళినోడికి మొత్తం పేపర్ అంతా కూడా ముందే ఇచ్చేసారనుకోండి, ఈ ప్రశ్నలు ఉన్నాయని నీట్గా రాసుకుని ఎక్కడెక్కడ ఆన్సర్లు ఉన్నాయి ఏంటి ఉన్నాయని తప్పులు లేకుండా మంచిగా రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళి రాస్తే ఏమవుతుంది, ఎవడో అని కొట్టలేరు. అలాంటి పరిస్థితి ఆ పేపర్ లీక్ లాగే ఉన్నది. ఒక హత్య చేసిన వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నప్పుడు ఎంత ధైర్యం లేకపోతే, ఎంత ముట్టకపోతే ఆ పోలీసులు ఆ పని చేస్తారు. సరే, ఈ అంశం ఇలా ఉంటే సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టిన కేసు. సరే, నీకు బెయిల్ వచ్చింది, ప్రశాంతంగా బయట ఉంటున్నారా అంటే అది లేదు. సాక్షులను ప్రలోభ పెట్టి నీకు డబ్బులు ఇస్తాను, లక్షల్లో డబ్బులు ఇస్తాను, లేదు అంటే వాడిని వేసేసినట్టే నిన్ను వేసేస్తామని బెదిరించారట. మరి అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నం. 1 గంట ముందు వెళ్ళిపోతామని చెప్పారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేశారు, వచ్చారు, జడ్జి గారి ముందు పెట్టారు, ఇవన్నీ అవుతున్నాయి. అంతకు గంటకు ముందే ఆయన బైక్పై పరారీ అయిపోయాడట. ఇది ఎప్పుడో జరగాల్సింది ఇది. మరి ముందస్తు సమాచారం వల్లే ఆయన తప్పించుకున్నట్లు ఇప్పుడు ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్యను ఏటుగా ఆల్రెడీ చేసేశారు. మరి మార్చి 16న కాకినాడలో సిట్ విచారణ అధికారి ఎదుట ఆవిడ హాజరైనప్పుడు అప్పట్లో దిశ మహిళా పిఎస్లో ఉన్న ఆ సిఐ గారు ఆయన నుంచి ఇది లీక్ అయింది. మరి ఎమ్మెల్సీ భార్యను అరెస్ట్ చేయడానికి కొన్ని నెలల కిందట ప్రయత్నం జరిగింది. అట్రాసిటీ కేసు కాబట్టి నిందితురాలి కుల ధృవీకరణ పత్రం న్యాయస్థానానికి అందించాలి. ఇదంతా రహస్యంగా జరిగిపోవాలి. కానీ సమాచారం లీక్ చేసేందుకు ఆమె కుల ధృవీకరణ పత్రం కావాలంటూ అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి కొందరు పోలీసులు లేఖ రాశారు. గంటల వ్యవధిలో
తన భార్యకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. మరి ఈ టైంలో ఆమె అరెస్ట్ అవ్వకుండా రహస్య ప్రాంతానికి తరలించేశారు. వైసీపీ హయాంలో చెలరేగిన ఆ సిఐ గారు జగన్ గారంటే వల్లమాలిన అభిమానం అట. మరి సిఐ తల్లి వైసీపీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేశారట. మరి 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు ఆయన ఏటపాకలో సిఐ కింద పనిచేశారు. మరి అప్పట్లో అవినీతి ఆరోపణలు, టీడీపీ నేతలతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయన వీఆర్కి అటాచ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే అనంతబాబు సాయంతో అడ్డతీగల సిఐగా పోస్టింగ్ కూడా ఆయన వెంటనే సంపాదించేశారు. మరి టీడీపీ నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టించి వేధించారని కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు రాత్రి అయ్యేసరికి చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారట. సరే, వాళ్ళ ఎంజాయ్మెంట్లే వాళ్ళకు ఉంటాయి కదా, ఆ రకంగా తిరిగారట. మరి మచిలీపట్నంలో పనిచేసేప్పుడు అప్పటి మంత్రి పేర్ని నాని చెప్పినట్టల్లా ఆయన చేసేవారని, ఆ సిఐ గారు నడుచుకునేవారని కూడా ఆరోపణలు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయండి. మరి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్రను ఈయన ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు మంత్రి గారిని. అదే సిఐ వైసీపీ నేతలతో అనుబంధం ఎక్కడున్నా సరే ఆయన పెంచుకుంటూ వెళ్తారని. సర్పవరం స్టేషన్ బాధ్యతలు అప్పగించిన ఎస్పీ బిందు మాధవ్ పైన విమర్శలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇక అనంతబాబుకు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో సిఐపై వేటు. వీఆర్కు పంపుతూ ఏలూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ. శాఖాపరమైన విచారణకు ఆదేశాలు కూడా జరుగుతున్నాయి. పోలీసులందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరున్నారో మనకి అండదండలుగా వాళ్ళు మనతో జీవితాంతం ఉంటారు. మనం వేసుకున్న ఆ చొక్కాయే మనం రిటైర్ అయిపోయినంత మనతో ఉంటుంది, అది ఏ పోస్ట్లో ఉన్నప్పటికీ కూడా. సో ఎవరి కోసమో, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో, ఏదో ప్రలోభాల కోసమో మన పరువు తీసుకోకూడదు. అందులోని పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. కొన్ని వేల మంది వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకునే విధంగా ఉండాలి. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అరే ఆ కాకి నన్ను కాపాడుతుందిరా అన్నట్టుగా ఉండాలి. అంతేగాని కష్టపెట్టిన వాళ్ళని కాపాడడానికి ఆ చొక్కా లేదు, ఆ పవిత్రతను పాడు చేయకండి. సో ఈ రకంగా ఎవరికో హెల్ప్లు చేసి వీఆర్లకి వెళ్ళి డబ్బులు కావస్తే సంపాదించుకుంటారేమో, విలాసంగా తిరుగుతుంటారేమో, కానీ మనశ్శాంతి ఉంటుందా? దీనికి కాదు కదా మనకి ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? అనంతబాబు కేసులో అనంతలీలలు ఎన్నో జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు వస్తున్న వార్తలండి. ఇంకా దాన్ని పూర్తిగా బయటికి రాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ మాఫీ చేసేసారట. ఆయన ఎక్కడ బయలుదేరాడు, ఏం చేశాడు, ఎవరు సహాయం చేశారు, ఏమీ లేదు, అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. మళ్ళీ దాని మీద రీఇన్వెస్టిగేషన్ చేయాలన్నది బాధితులు వాళ్ళ డిమాండ్. మరి ఆ రకంగా చేస్తారా? ఇక్కడతోనే పుల్ స్టాప్ పెడతారా? ఇంకా దీని వెనకాతల పాత్రదారులు, సూత్రధారులు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతారా? అనంతబాబు ఎపిసోడ్ మాత్రం అదొక సీరియల్ లాగే కొనసాగుతూనే ఉంది. బెయిల్ వచ్చినా ప్రశాంతంగా బెయిల్లో ఉండకుండా, కేసును ఎదుర్కోకుండా మళ్ళీ ప్రలోభ పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడంటే మరి ఈ అనంత ఆచకాలు మరి ఇంకెన్ని చూడాల్సి ఉంటుందో, ఈ ఎపిసోడ్ ఎటువైపు మలుపులు తిరుగుతుందో, అసలు దీని వెనకాతలున్నా వీళ్ళేనా, ఇంకా వేరే పాత్రలో సూత్రధారులు ఎవరైనా ఉన్నారా? మరి చూడాలి పోలీసులు ఏ రకంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో. నిష్పక్షపాతంగా చేయాలి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు, అన్యాయంగా చనిపోయాడు, అతి కిరాతకంగా చనిపోయాడు. సో మరి ప్రలోభాలకి లోనయ్యి ఏదో ముడుతుందని చెప్పి దానికోసం కక్కుర్తిపడి కాసుల కోసం మరి దీన్ని నీరు గారుస్తారన్నది చూడాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.